Hello, good morning everyone. Now I would like to explain about the storage classes. Storage class. In C, all variables have the data type and also storage class. అంటే మనం Cలో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఈచ్ వేరియబుల్ హ్యాస్ ద డేటా టైప్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. అలాగే and every variable has the storage class also. A storage class defines the scope and lifetime of variable within a C program. అంటే C ప్రోగ్రామ్లో మనం స్టోరేజ్ క్లాస్ని మనం యూజ్ చేసే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నిటికీ స్టోరేజ్ క్లాస్ ఉంటాయి. సో స్టోరేజ్ క్లాస్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే కనుక ఆ వేరియబుల్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఏ విధంగా స్టోర్ చేయాలి, అలాగే దాని యొక్క లైఫ్ టైం అంటే ఎక్కడ అసలు ఆ వేరియబుల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాము, ఏ ఏరియాలో మనం దాన్ని యూజ్ చేస్తున్నాము అని చెప్పి స్టోరేజ్ క్లాస్ డిఫైన్ చేస్తుంది. స్టోరేజ్ క్లాస్ టెల్స్ ద కంపైలర్ వేర్ టు స్టోర్ ద వేరియబుల్. అంటే ఆ వేరియబుల్ని ఎక్కడ స్టోర్ చేస్తాము, హౌ టు స్టోర్ ద వేరియబుల్, ఏ విధంగా ఆ వేరియబుల్ని స్టోర్ చేయాలి, వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, అంటే ఆ వేరియబుల్లోకి ఇనిషియల్ వాల్యూని అంటే స్టార్టింగ్ వాల్యూని ఎంత తీసుకోవాలి, అలాగే లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్, ఆ వేరియబుల్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం, ప్రోగ్రాంలో ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాము అని కంపైలర్కి స్టోరేజ్ క్లాస్ చెప్తుంది. సో మనం స్టోరేజ్ క్లాస్ డిఫైన్ చేసేప్పుడు ఒక వేరియబుల్కి డేటా టైప్ ఉంటుందంటున్నాము, స్టోరేజ్ క్లాస్ ఉంటుందంటున్నాం. సో వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్కి ముందర దాని యొక్క డేటా టైప్, ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నాము అని చెప్పి డిఫైన్ చేసేదాన్ని మనం డేటా టైప్ అంటాం. దాంతో పాటు నాకు ఏం కూడా ఉంటుందంటే స్టోరేజ్ క్లాస్ అనేది కూడా ఉంటుంది. సో ఎవ్రీ వేరియబుల్ మస్ట్ హ్యావ్ ద డేటా టైప్ అండ్ స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ క్లాసెస్లో మనకి నెంబర్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ ద సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్లో మనం యూజ్ చేసుకునే స్టోరేజ్ క్లాసెస్ ఏంటి అంటే కనుక 4 స్టోరేజ్ క్లాసెస్ని, 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ని మనం యూజ్ చేస్తున్నాం. వన్ ఈజ్ ఆటో, నెక్స్ట్ వన్ ఈజ్ రిజిస్టర్, నెక్స్ట్ వన్ స్టాటిక్ అండ్ extern. These are all are the storage classes which are used in the C program. First one is the automatic storage class. సో ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసినప్పుడు మనం ఏం మెన్షన్ చేయకోకుండా ఓన్లీ ఏం చేస్తూ ఉంటాం అంటే వేరియబుల్ నేము డేటా టైప్ని మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. కానీ మనకు తెలియకుండానే మనకి అక్కడ స్టోరేజ్ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు, స్టోరేజ్ క్లాస్ ఏమీ మెన్షన్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా ఏం తీసేసుకుంటుంది అంటే ఓన్లీ వేరియబుల్ని డిఫైన్ చేసి డిక్లేర్ చేసి దాని యొక్క డేటా టైప్ని మెన్షన్ చేసి మనం వదిలేసాము అంటే ఆటోమేటిక్గా అది ఏ స్టోరేజ్ క్లాస్ని తీసుకుంటుంది అంటే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కింద అది తీసేసుకుంటుంది. A variable declared inside a function without any storage class specification is by default an automatic variable. అంటే మనం ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము కానీ దాని ఏం స్టోరేజ్ క్లాస్ని మనం మెన్షన్ చేయలేదు అంటే కనుక బై డిఫాల్ట్గా అది ఏ స్టోరేజ్ క్లాస్ని తీసేసుకుంటుంది అంటే కనుక మనం ఇంతకు ముందులా ప్రోగ్రామ్స్లో రిటర్న్ టైప్ మనం మెన్షన్ చేయలేదంటే ఆటోమేటిక్ బై డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఏం తీసేసుకుంటుంది, ఇంటిజర్ ఏ విధంగా తీసుకుంటుందో ఇక్కడ స్టోరేజ్ క్లాసెస్ కూడా ఏ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ కింద తీసుకుంటుంది. They are created when a function is called and are destroyed automatically when the function exits. అంటే ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ నాకు ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే కనుక వెన్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్, ఫంక్షన్ని మనం కాల్ చేసుకున్నప్పుడు నాకు క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది అంటే మనం ఆ ఫంక్షన్లో నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు నాకు ఆటోమేటిక్గా అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ సమ్ అంటే నేను ఇక్కడ తీసుకున్న వేరియబుల్ నేమ్ ఏంటి, సమ్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. దాని యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంట్. కానీ నేను ఇక్కడ ఏదైనా స్టోరేజ్ క్లాస్ని మెన్షన్ చేశానా, ఏం మెన్షన్ చేయాల. కాబట్టి బై డిఫాల్ట్ ఏ స్టోరేజ్ క్లాస్ కింద తీసేసుకుంటుందంటే ఆటో స్టోరేజ్ క్లాస్ కింద తీసుకుంటుంది. లేదు ఇలా కాకుండా ఎలా కూడా నేను ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ నేను డిఫైన్ చేసుకోవచ్చు అంటే కనుక చూడండి, ఆటో ఇంట్ సమ్, దట్ మీన్స్ ఆటో ఈజ్ ద స్టోరేజ్ క్లాస్ నేమ్, ఇంట్ ఈస్ ద డేటా టైప్ అండ్ వేరియబుల్ ఈస్ ద సమ్. సో సమ్ అనే వేరియబుల్కి డేటా టైప్ ఉంది, స్టోరేజ్ క్లాస్ ఉంది.
Example for the automatic storage class. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void check. ఇక్కడ నేను ఏ ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నానంటే చెక్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాను. ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. రిటర్న్ టైప్ దగ్గర నేను వాయిడ్ అని మెన్షన్ చేశానంటే ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్న ఫంక్షన్ కంపైలర్ ఏం ఐడెంటిఫై చేస్తుందంటే చెక్ అనే ఫంక్షన్ నేను యూజ్ చేస్తున్నాను. సో హియర్ ఐ హావ్ డిక్లేర్డ్ చెక్. నెక్స్ట్ మెయిన్లో నేను ఏ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను, ఎగ్జిక్యూషన్ నాకు ఇక్కడ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అంటే చెక్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద కాలింగ్ ఫంక్షన్ నేను ఇక్కడ నుంచి కాల్ చేసుకుంటున్నాను. ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, సెమీకోలన్తో ఎండ్ అయ్యేది కాలింగ్ ఫంక్షన్. అంటే నేను ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. చెక్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కంట్రోల్. చెక్ అనే ఫంక్షన్ ఎక్కడైతే ఉందో, కాల్డ్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో, అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడైతే ఉందో, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి నాకు కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ చెక్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే సి అనే వేరియబుల్ని, అంటే ఈ చెక్ అనే ఫంక్షన్కి సి అనేది ఏమవుతుంది అంటే లోకల్ వేరియబుల్. అంటే ఈ ఫంక్షన్ లోపల మాత్రమే నేను ఈ సి అనే వేరియబుల్ని నేను యూజ్ చేసుకోగలుగుతాను. సో సి అనే వేరియబుల్ నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. దాంట్లోకి ఎంత వాల్యూని స్టోర్ చేశానంటే జీరోని, అంటే సిని జీరోతో ఇనిషియలైజ్ చేశాను. అంటే సిలోకి నేను ఇనిషియల్గా తీసుకున్న వాల్యూ ఏంటి అంటే జీరోని తీసుకున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. సో ప్రింట్ ఎఫ్, అంటే నేను ఏం చేస్తున్నాను డిస్ప్లే చేసుకుంటున్నాను. దేంట్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తున్నా, సి అనే వేరియబుల్లో ఉన్న ఏ టైప్ ఆఫ్ వాల్యూని, ఇంటిజర్ వాల్యూ అంతే కదా. సి ఏ యొక్క డేటా టైప్ ఏంటి నాకు ఇంటిజర్. సో సిలో ఉన్న ఇంటిజర్ వాల్యూ నేను అక్కడ డిస్ప్లే చేసుకుంటాను. సిలో నాకు ఎంత స్టోర్ అయ్యి ఉంది, నేను ఇనిషియల్గా ఎంత స్టోర్ చేశాను, జీరోని స్టోర్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ప్రింట్ చేసుకునేటప్పటికి దీని తర్వాత స్టేట్మెంటే కదా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్. సిలో ఎంత వాల్యూ ఉంటుంది, జీరోనే ఉంటుంది. సో నాకు జీరోని ప్రింట్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ జీరోని ప్రింట్ చేసింది. నెక్స్ట్ సి ఈక్వల్ టు C+5, అంటే నేను ఏం చేస్తున్నాను, సికి 5ని యాడ్ చేస్తున్నా. సిలో నాకు ఆల్రెడీ జీరో ఉంది, జీరోకి 5ని యాడ్ చేశానంటే ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే సిలోకి నేను సి అనే దానికి నేను వేరియబుల్కి ఎంత అసైన్ చేస్తున్నానంటే 5ని అసైన్ చేస్తున్నాను. అంటే సిలో నాకు ఎంత స్టోర్ అయ్యి ఉంది 5. అంటే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది, చెక్ అనే ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, చెక్ అనే ఫంక్షన్ ఇంకొకసారి, అంటే టోటల్గా ఇక్కడ చెక్ అనే ఫంక్షన్ ఎన్ని టైమ్స్ నేను కాల్ చేసుకున్నాను, 3 టైమ్స్ కాల్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకేమవుతుంది అంటే కనుక సిని మళ్ళీ దేంతో ఇనిషియల్ అవుతుంది, మళ్ళీ జీరోతో ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో సిలో ఎంత వాల్యూ ఉంటుంది, జీరోనే ఉంటుంది. సో ప్రింట్ చేసుకుంటున్నాను. సిలో ఎంత వాల్యూ ఉంది, జీరో ఉంది కాబట్టి జీరోని, సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది జీరో. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది, 0 + 5, అంటే సిలో ఎంత స్టోర్ అయింది 5 స్టోర్ అయింది. కానీ 5 నాకు ఇంక్రిమెంట్ అవటానికి ముందులే నేను ఏం చేస్తున్నాను, డిస్ప్లే చేసుకుంటున్నా. ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాశానంటే డిస్ప్లే చేసుకుంటున్నా. సిలో ఎంత ఉంది, జీరోనే కదా ఉంది స్టార్టింగ్. సో మళ్ళీ సెకండ్ టైం కూడా జీరోనే. తర్వాత ఏమైంది, నాకు ఇంక్రిమెంట్ అయింది, అంటే సిలోకి 5 స్టోర్ అయింది. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, చెక్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. థర్డ్ టైం మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి, కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ సిలో జీరో, అంటే మళ్ళీ సిని జీరోతో ఇనిషియలైజ్ చేసేసుకున్నా. అంటే సిలో వాల్యూ ఎంత ఉంది, జీరోనే ఉంది థర్డ్ టైం లోపలికి వచ్చినా కానీ. సో జీరోనే ఉంది కాబట్టి మళ్ళీ జీరోని ఇక్కడ ప్రింట్ చేసింది. తర్వాత ఏమైంది, ఇంక్రిమెంట్ అయింది. వన్స్ ఒకసారి దాటి బయటకు వచ్చేసింది అంటే కనుక ఏమైపోతుంది అన్నాను, ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్లో వన్స్ ఒకసారి నాకు ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది అంటే కనుక వన్స్ ఒకసారి ఫంక్షన్ దాటి బయటకు వచ్చేసింది అంటే ఆ వేరియబుల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే సిలో ఉన్న వాల్యూ డిస్ట్రాయ్ అయిపోతుందనే కదా సిలో వేరియబుల్. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకేమైంది, మళ్ళీ జీరోతో, అంటే 3 టైమ్స్ లోపలికి వచ్చినా కానీ మళ్ళీ దేంతో ఇనిషియలైజ్ అయిపోయింది, జీరోతో నాకు అక్కడ ఇనిషియలైజ్ అయ్యింది. సో దిస్ ఈజ్ యాన్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. Next one is the external storage class. Variables that are both alive and active throughout the entire program are known as the external variables. They are also known as the global variables. అంటే మన ప్రోగ్రాంలో అంటే వేరియబుల్స్ బోత్ అలైవ్ అండ్ యాక్టివ్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా అలైవ్గా ఉండే
వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేను ఒకసారి ఒక వేరియబుల్ నేను ఇక్కడ డిక్లేర్ చేశాను అంటే కనుక ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. అన్లైక్ లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ ఫంక్షన్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్. సో నాకు ఒక్కసారి గ్లోబల్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాను అంటే కనుక ఏ ఫంక్షన్ లో కావాలి అంటే కనుక ఆ ఫంక్షన్ లో నేను ఆ వేరియబుల్ ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. లోకల్ వేరియబుల్స్ అయితే కనుక విత్ ఇన్ దట్ ఫంక్షన్ మాత్రమే ఆ వేరియబుల్ నేను యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. వన్స్ ఒకసారి నేను ఫంక్షన్ బయటకు వచ్చేసాను అంటే కనుక ఆ వేరియబుల్ విల్ బి డిస్ట్రాయిడ్. లోకల్ వేరియబుల్ ఏమైపోతుందంటే డిస్ట్రాయ్ అవుతుంది. కానీ గ్లోబల్ వేరియబుల్ ఏంటి అంటే కనుక నాకు ఏ ఫంక్షన్ లో కావాలి అంటే కనుక ఆ ఫంక్షన్ లో నేను యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా నేను ఈ గ్లోబల్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటాను. In case a local variable and a global variable have the same name, the local variable will have the precedence over the global one in the function where it is declared. అంటే లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ ఒకే నేమ్ తో ఉన్నాయి అనుకోండి, బట్ ప్రయారిటీ ప్రెసిడెన్స్ దేనికి ఉంటుంది అంటే కనుక లోకల్ వేరియబుల్ కి. ఆ ఫంక్షన్ లోపల ప్రయారిటీ దేనికి ఉంటుంది అంటే కనుక లోకల్ వేరియబుల్ కే ప్రయారిటీ ఉంటుంది. గ్లోబల్ వేరియబుల్ తో కంపేర్ చేసుకుంటే కనుక లోకల్ వేరియబుల్ కి ప్రయారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ నేను నమ్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. మెయిన్ నమ్ ఈక్వల్ టు 10 అంటే నంబర్లో నేను ఏం చేశాను 10 అనే వేరియబుల్ 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో నాకు ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ నమ్. కానీ ఇక్కడ నాకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2. ఇక్కడ ఫంక్షన్ లోపల కూడా నంబర్, ఫంక్షన్ లోపల నంబర్ ఈక్వల్ టు 20. నంబర్లో నేను ఎంత స్టోర్ చేశానంటే 20, నంబర్ ఈక్వల్ టు 30. సో నెంబర్లో నేను ఇక్కడ ఎంత స్టోర్ చేశానంటే 30. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు గ్లోబల్ వేరియబుల్తో కంపేర్ చేసుకుంటే కనుక గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ ఒకే నేమ్తో ఉన్నప్పుడు నాకు గ్లోబల్ వేరియబుల్తో కంపేర్ చేసుకుంటే కనుక లోకల్ వేరియబుల్కి ప్రెసిడెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. హియర్ ద గ్లోబల్ వేరియబుల్ నంబర్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ద 3 ఫంక్షన్. అంటే ఈ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ వేరియబుల్ని ఈ 3 ఫంక్షన్స్ లోనే నేను యూజ్ చేసుకోవడానికి, నంబర్ అనే దాన్ని ఈ 3 ఫంక్షన్స్ లోనూ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నాకు ఈ నంబర్ యొక్క వాల్యూ 10, ఇక్కడ 20, ఇక్కడ 30 అన్నమాట. సో మెయిన్ అనే ఫంక్షన్ లోను యూజ్ చేసుకున్నాను, ఫంక్షన్ 1 లోను యూజ్ చేశాను, ఫంక్షన్ 2 లో కూడా నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఎక్స్టర్న్ కీవర్డ్, అదే కనుక నేను ఎక్స్టర్న్ కీవర్డ్ని నేను యూజ్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ నాకు ఎక్స్టర్న్ కీవర్డ్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేయలేదన్నమాట, గ్లోబల్ వేరియబుల్ కింద తీసుకున్నాము. ఇక్కడ నేను వచ్చేటప్పటికి నాకు ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ద లార్జ్ ప్రోగ్రామ్ కంటైనింగ్ మోర్ దాన్ 1 ఫైల్, అంటే నాకు 2 ఫైల్స్ ఉన్నాయి, 2 ఫైల్స్లో కూడా నేను ఒకటే వేరియబుల్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇఫ్ ద గ్లోబల్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ ద ఫైల్ 1 అండ్ ద వేరియబుల్ యూజ్డ్ ఇన్ ద ఫైల్ 2, అంటే నేను ఇక్కడ ఏంటి ఫైల్ 1లో ఒక గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, ఫైల్ 2లో కూడా నేను అదే వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఆ వేరియబుల్ని కనుక యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఇట్ విల్ షో ద ఎర్రర్. సో ఇలాంటి ఎర్రర్ని సాల్వ్ చేయటం కోసం అంటే ఒక ఫైల్లో డిక్లేర్ చేసుకున్న గ్లోబల్ వేరియబుల్ని అనదర్ ఫైల్లో నేను యూజ్ చేసుకోవాలి అంటే కనుక నాకు ఎర్రర్ని చూపిస్తుంది. అలా ఎర్రర్ని చూపించుకోకుండా నేను యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఐ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ ఎక్స్టర్న్. ఎక్స్టర్న్ అనే కీవర్డ్ని నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అది ఏ ఫైల్లో అంటే కనుక ఒక ఫైల్ 1లోనేమో నేను గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, అదే వేరియబుల్ నేను ఫైల్ 2లో యూజ్ చేసుకోవాలి అంటే కనుక సో ఆ వేరియబుల్ ముందల నేను ఏమని మెన్షన్ చేయాలి అంటే కనుక ఎక్స్టర్న్. ఎక్స్టర్న్ మీన్స్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ అనదర్ ఫైల్ అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. ఆ వేరియబుల్ని డిక్లేర్ చేశాడు, ఆ వేరియబుల్ అనదర్ ఫైల్లో ఉంది అనేది ఐడెంటిఫై చేసుకుంటుంది. సో చూడండి ఇక్కడ ఫైల్ 1లో నాకు ఇక్కడ ఏం చేసామంటే ఏ అనే వేరియబుల్ని
డిక్లేర్ చేశాను గ్లోబల్ వేరియబుల్. దాంట్లోకి వాల్యూని నేను ఎంత స్టోర్ చేశాను? 7ని స్టోర్ చేశాను. సో అదే ఏ అనే వేరియబుల్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఫైల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇంకొక ఫైల్లో నేను యూజ్ చేసుకోవాలి గ్లోబల్ వేరియబుల్ని అంటే కనుక నేను ఏ కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి? ఎక్స్టర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఎక్కడి నుంచి ఆ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి ఫైల్ 1 నుంచి నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఫైల్ 1లో ఉన్న వేరియబుల్స్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? ఫైల్ 2లో బై యూజింగ్ ద కీవర్డ్ ఎక్స్టర్న్. సో మెయిన్ ఎక్స్టర్న్ ఇంటి ఎక్స్ అంటే నేను ఇక్కడ ఏ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను? ఎక్స్ అనే వేరియబుల్ని. ఇక్కడ ఎక్స్టర్న్ అని ఎందుకని యూజ్ చేశాను అంటే కనుక దిస్ ఎక్స్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ అనదర్ ఫైల్. సో హియర్ ఐ హావ్ మెన్షన్డ్ యాజ్ ఎక్స్టర్న్ x equal to 10 print of x. సో x ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్. x అనేది ఏంటి అంటే కనుక నాకు గ్లోబల్ వేరియబుల్. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ అనదర్ ఫైల్ సమ్వేర్ ఎల్స్. అక్కడ దాన్ని నేను డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ is the static storage class. The value of static storage class persists until the end of the program. A variable can be declared static using the keyword static. సో స్టాటిక్ వేరియబుల్ని గనక అదే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ని నేను యూజ్ చేసుకునేటప్పుడు ఎప్పటి వరకు స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ మెన్షన్ చేసిన వేరియబుల్ నేను యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు నేను యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ నేను డిఫైన్ చేసేటప్పుడు ఎలా డిఫైన్ చేస్తాను అంటే బై యూజింగ్ ద కీవర్డ్ స్టాటిక్. సో ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంట్, దాని యొక్క స్టోరేజ్ క్లాస్ ఏంటి అంటే స్టాటిక్. సో ఐ అనేది ఏంటంటే స్టాటిక్ వేరియబుల్. There are s and 0 as a default value by the compiler. సో స్టాటిక్ వేరియబుల్కి బై డిఫాల్ట్ ఎంత వాల్యూని అసైన్ చేస్తుంది అంటే కనుక డిఫాల్ట్ వాల్యూ 0ని అసైన్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ ఫంక్షన్ని సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ చెక్ అనే ఫంక్షన్ని ఇక్కడ డిక్లేర్ చేశాను. సో వాయిడ్ మీన్స్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. మెయిన్ ఎన్ని టైమ్స్ కాల్ చేసుకున్నాను? మెయిన్లో చెక్ అనే ఫంక్షన్ని 3 టైమ్స్ కాల్ చేసుకున్నాను. ఫస్ట్ టైం కాల్ చేసుకున్నప్పుడు ఇది కాలింగ్ ఫంక్షన్ కదా, ఆటోమేటిక్గా కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి మూవ్ అవుతుంది. సో స్టాటిక్ ఇంట్ అంటే నేను ఇక్కడ ఇంట్ సి. సో సి అనే వేరియబుల్ని దాని యొక్క డేటా టైప్ ఇంటూ దాని యొక్క స్టోరేజ్ క్లాస్ స్టాటిక్. సో సీని దేంతో ఇనిషియలైజ్ చేసుకున్నానంటే 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో సిలో ఎంత వాల్యూ స్టోర్ అయ్యి ఉందంటే 0 స్టోర్ అయ్యి ఉంది. సో ప్రింట్ %d, c. సో సిలో ఉన్న వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. సిలో 0నే కదా ఉంది, సో 0ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఏమైందంటే c ఈక్వల్ టు c+5. సో c+5 అంటే సిలో ఆల్రెడీ 0 ఉంది. 0+5 అంటే కనుక 5 అంటే సిలో ఎంత వాల్యూని నేను స్టోర్ చేస్తున్నానంటే 5ని స్టోర్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ టైము 0ని ప్రింట్ చేసింది. 0ని ప్రింట్ చేసిన తర్వాత సి యొక్క వాల్యూ ఎంత అయింది? 5 అయింది. 5 అయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా, ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంట్రోల్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ చెక్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకున్నాను. చెక్ అనే ఫంక్షన్ కాల్ చేసుకున్నాను కాబట్టి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ సెకండ్ టైము నాకు ఈ చెక్ అనే కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ నాకేమైంది? c equal to 0, but it is not initialized with 0. Here the c is not destroyed because before c I have used the storage class static. So static అనే స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేసుకున్నాను కాబట్టి దిస్ వేరియబుల్ ఈజ్ నాట్ డిస్ట్రాయిడ్. ఫంక్షన్ దాటి ఒకసారి బయటకు వచ్చేసాను, మళ్ళీ రెండోసారి కాల్ చేసుకున్నాను. సిలో ఉన్న వాల్యూ ఏమీ నాకు డిస్ట్రాయ్ అవ్వదన్నమాట. ఎప్పటి వరకు సిలో ఉన్న వాల్యూని యూజ్ చేసుకుంటానే ఉంటుందంటే ఈ ప్రోగ్రాంలో నుంచి నేను బయటకు వచ్చేంత వరకు. అంటే సి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? సెకండ్ టైం లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను బయటకు వచ్చేప్పటికి సి యొక్క వాల్యూ 5 ఉంది కాబట్టి సెకండ్ టైం వచ్చేటప్పటికి సి యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది. సో కాబట్టి ప్రింట్ ఆఫ్ %c అంటే సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకుంటున్నాను అంటే సిలో 5 ఎంత ఉంది? నాకు 5 ఉంది అంటే 5ని నాకు ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో చూడండి సెకండ్ టైం నాకు 5ని ప్రింట్ చేస్తుంది. అయిన తర్వాత నాకు ఏమవుతుందంటే
సిలో 5 ఉంది కాబట్టి 5 ప్లస్ 5 5 ప్లస్ 5 అంటే 10. సిలో ఎంత వాల్యూ ఉంటుంది? 10 ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ నాకు నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నాకు మళ్ళీ చెక్ అనే ఫంక్షన్ కాల్ చేసుకున్నా కాబట్టి నాకు మళ్ళీ థర్డ్ టైం ఇక్కడికి వస్తుంది. సి అనే వాల్యూ ఫంక్షన్ దాటి బయటకు వచ్చింది కానీ డిస్ట్రాయ్ అవ్వలా. ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుందంటే ఆటోమేటిక్ ని యూజ్ చేసినప్పుడు ఫంక్షన్ దాటి బయటకు వస్తే డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ ఇనిషియలైజ్ అవుతుంది. కానీ నేను ఇక్కడ స్టాటిక్ యూజ్ చేశాను కాబట్టి ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు సిలో ఉన్న వాల్యూ నాకు మారదాను, అదే డిస్ట్రాయ్ అవ్వదు. సో అందుకని చెప్పి నాకు థర్డ్ టైం వచ్చినప్పుడు సిలో ఉన్న వాల్యూ ఇందాక బయటకు వెళ్ళేప్పుడు సిలో 10 ఉంది కదా, సో నాకు స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుంది ప్రింట్ ఎఫ్. సో ఎంత ప్రింట్ చేస్తుంది? సిలో ఎంత వాల్యూ 10 ఉంది కాబట్టి 10ని ప్రింట్ చేస్తుంది. అంటే థర్డ్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, అంటే ఫస్ట్ టైం చెక్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకున్నప్పుడేమో నాకు సి వాల్యూ 0, సెకండ్ టైం సి వాల్యూ 5, థర్డ్ టైం సి వాల్యూ 10 అనమాట. దిస్ ఈజ్ static storage class. Next one is the register storage class. Register variables are similar to automatic variable. Register variables నాకు ఎలా యూస్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అంటే కనుక ఆటోమేటిక్ వేరియబుల్స్ లాగానే వర్క్ అవుతాయి అండ్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఓన్లీ. అంటే పర్టికులర్ ఫంక్షన్ లోపల మాత్రమే వర్క్ అవుతాయి. ఎప్పుడైతే కనుక ఫంక్షన్ దాటి బయటకు వచ్చేసామో ఆటోమేటిక్గా నాకు ఏమవుతాయి అంటే కనుక దీస్ వేరియబుల్స్ ఆర్ డిస్ట్రాయిడ్. ఇఫ్ ద కంపైలర్ ఎన్కౌంటర్స్ రిజిస్టర్ వేరియబుల్ ఇట్ ట్రై టు స్టోర్ ద వేరియబుల్స్ ఇన్ ద microprocessors register rather than the memory RAM. అంటే ఇక్కడ రిజిస్టర్ వేరియబుల్స్ ఆటోమేటిక్ వేరియబుల్స్ కిందే యూజ్ అవుతాయి. కానీ ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే కనుక వేరియబుల్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే కనుక మైక్రోప్రాసెసర్ రిజిస్టర్స్లో స్టోర్ చేస్తుంది. ఎందుకు అంటే కనుక రిజిస్టర్స్లో ఉన్న డేటాని ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతాం యాజ్ కంపేర్డ్ టు ద మెయిన్ మెమరీ, అదే ర్యామ్లో ఉన్న మెమరీలో ఉన్న డేటా కన్నా కూడా మైక్రోప్రాసెసర్ రిజిస్టర్లో ఉన్న డేటాని మనం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకుంటాం. వాల్యూ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్స్ ఈజ్ మచ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ మెమరీ. మెమరీలో ఉన్న డేటా కన్నా కూడా రిజిస్టర్స్లో స్టోర్ అయిన డేటాని మనం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతాం అందుకని చెప్పి. బట్ దీస్ ఆర్ వర్క్డ్ సేమ్ యాజ్ ఏ ఆటోమేటిక్ వేరియబుల్, బట్ ద డిఫరెన్స్ ఈస్ it will be stored in the microprocessor register because the register variables are accessed fast as compared to the variables which are stored in the memory. Example, A అనే వేరియబుల్ దాని డేటా టైప్ ఇంటూ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ రిజిస్టర్ ఇంట్ ఐ అంటే ఐ అనే వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. దాని యొక్క డేటా టైప్ ఏంటి అంటే కనుక ఇంట్ స్టోరేజ్ క్లాస్ రిజిస్టర్. ఇంట్ అరే ఆఫ్ 5 అంటే నేను ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేశాను విత్ 5 వాల్యూస్. దాంట్లోకి ఏ వాల్యూస్ని తీసుకున్నానంటే 10, 20, 30, 40, 50. సో ఇక్కడ అరే అనే నేమ్తో ఒక అరేని క్రియేట్ చేశాను, ఏఆర్ఆర్ అనే నేమ్తో ఒక అరేని క్రియేట్ చేశాను. దాంట్లో 5 వాల్యూస్ నేను స్టోర్ చేసుకుంటున్నాను, 10, 20, 30, 40, 50. సో ఏఆర్ఆర్ ఆఫ్ 0లోనేమో 10, ఏఆర్ఆర్ ఆఫ్ 1లోనేమో 20, ఏఆర్ఆర్ ఆఫ్ 2లోనేమో 30, ఏఆర్ఆర్ ఆఫ్ 3లోనేమో 40, ఏఆర్ఆర్ ఆఫ్ 4లోనేమో 5, 50 స్టోర్ అయ్యి ఉందన్నమాట. సో టోటల్ 5 వాల్యూస్ని స్టోర్ చేశాను. 5 వాల్యూస్ నాకు ఈ విధంగా స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ ఫర్ లూప్ని ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ అంటే ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను దేంట్లో వాల్యూని అంటే కనుక అరే ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత వాల్యూ ఉందని దాన్ని, అరే ఆఫ్ 1లో ఎంత వాల్యూ ఉంది, అరే ఆఫ్ 2లో ఎంత వాల్యూ ఉంది దాన్ని నేను ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను 5 ఇక్కడ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఐ వాల్యూని దేంతో ఇనిషియలైజ్ చేశానంటే 0తో ఇనిషియలైజ్ చేశాను. ఐ లెస్ దాన్ 5 అంటే ఈ లూప్ నాకు ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుందంటే లెస్ దాన్ 5 దట్ మీన్స్ 4 అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు అంటే టోటల్ ఎన్ని టైమ్స్ ఈ ఫర్ లూప్ ఇటరేట్ అవుతుంది అంటే కనుక నాకు 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట. సో I0
0 less than 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి దీంట్లో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీంట్లో ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ చేస్తుంది దేన్ని అంటే కనుక వాల్యూ ఆఫ్ అరే ఆఫ్ %d. వాల్యూ ఆఫ్ అరే ఆఫ్ %d అంటే దేంట్లో ఉన్న వాల్యూని ఐలో ఉన్న వాల్యూ. ఐలో ఎంత ఉంది నాకు 0 ఉంది అంటే అరే ఆఫ్ 0 ఈజ్ అంటే వాల్యూ ఆఫ్ అరే ఆఫ్ 0 ఈజ్ ఇక్కడ %d అంటే ఇంటిజర్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. దేంట్లో ఉన్న ఇంటిజర్ వాల్యూని అరే ఆఫ్ ఐ అంటే గనక ఐ మీన్స్ 0నే కదా. సో అరే ఆఫ్ 0లో ఏ వాల్యూ ఉంది నాకు అక్కడ 10 ఉంది. సో వాల్యూ ఆఫ్ అరే ఆఫ్ 0 ఈజ్ 10. సో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తుంది ఇంక్రిమెంటేషన్. ఐ వాల్యూ 0 ఉంది. 0 ఉందల్లా ఇంక్రిమెంట్ అయిందంటే 1 అయిందంటే ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది కండిషన్ దగ్గరికి 1 less than 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ చేస్తుంది ఏమని వాల్యూ ఆఫ్ అరే ఆఫ్ ఈసారి ఎంత ఉంది ఐలో 1 ఉంది అరే ఆఫ్ 1 ఈజ్ అరే ఆఫ్ 1లో నాకు ఎంత వాల్యూ ఉంది 20 ఉంది. సో 20 ఉంది కాబట్టి అరే ఆఫ్ 1 ఈజ్ 20. అలా నెక్స్ట్ టైం అరే ఆఫ్ 2 ఈజ్ 30 అరే ఆఫ్ 3 ఈజ్ 40 అరే ఆఫ్ 4 ఈజ్ 50 అలా నాకు డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ నేమ్. స్టోరేజ్ అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది, అలాగే డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఇనిషియల్ వాల్యూ ఏంటి, స్కోప్, అలాగే లైఫ్ ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం దాన్ని అనేది. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే సిపియు ఉన్న మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఇనీషియల్గా గార్బేజ్ వాల్యూని స్టోర్ చేస్తుంది. సో అది ఏ వేరియబుల్ కింద నాకు యూస్ అవుతుంది అంటే లోకల్ వేరియబుల్ కింద యూస్ అవుతుంది. సో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్లో మనం యూస్ చేసుకున్న ఎక్కడి వరకు యూస్ చేసుకుంటాము అంటే కనుక విత్ ఇన్ దట్ ఫంక్షన్ మాత్రమే మనం యూస్ చేసుకోవడానికి ఆ వేరియబుల్ని ఉంటుంది. ఆ ఫంక్షన్ దాటి బయటకు వచ్చామంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అయితే కనుక సిపియు మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఇనీషియల్ వాల్యూ 0, అలాగే గ్లోబల్ వేరియబుల్ కింద యూజ్ చేసుకుంటాము. ఎప్పటి వరకు అంటే కనుక టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను దాన్ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. వేరియబుల్ డెఫినేషన్ మైట్ బి ఎనీవేర్ ఇన్ ద సి ప్రోగ్రామ్. అంటే సి ప్రోగ్రామ్లో ఎక్కడైనా కానీ నేను ఏం చేసుకోవచ్చు డిఫైన్ చేసుకోవచ్చు. అదే స్టాటిక్ అయి ఉంటే కనుక అదే మనకి ఎక్స్టర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటే కనుక అనదర్ ఫైల్లో అంటే 2 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నప్పుడు ఒక ఫైల్లో డిఫైన్ చేసిన దాన్ని నేను సెకండ్ ఫైల్లో కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అయితే కనుక సిపియులో వేరియబుల్ సిపియులో మెమరీలో స్టోర్ అవుతుంది. దాని యొక్క ఇనీషియల్ వాల్యూ దేంతో ఇనిషియలైజ్ చేసుకుంటాం అంటే 0తో లోకల్ వేరియబుల్ కింద యూస్ అవుతుంది. రిటైన్స్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ బిట్వీన్ ద డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్. ఆ వాల్యూని అలాగే ఉంచుతుంది అన్నమాట. నెక్స్ట్ అంటే మళ్ళీ 0తో ఇనిషియలైజ్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, దాన్ని కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే కనుక మైక్రో ప్రాసెసర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. గార్బేజ్ వాల్యూని ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూని స్టోర్ చేస్తుంది. లోకల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ లోపల మాత్రమే. లైక్ రిజిస్టర్ వేరియబుల్ని ఏమనుకుంటున్నాం ఆటోమేటిక్ వేరియబుల్ అని కింద నాకు వర్క్ అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏమనుకున్నాము ఓన్లీ మెమరీలో. అంటే ఇదేమో సిపియు మెమరీలో స్టోర్ అయితే ఇదేమో రిజిస్టర్ మెమరీలో, ఎందుకంటే ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. కానీ ఆటోమేటిక్ వేరియబుల్, సో ఆటోమేటిక్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఇది కూడా రిజిస్టర్ వేరియబుల్ కూడా విత్ ఇన్ ద ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. With this topic, I have completed the function. In the next video, I will explain about the structures.